Watch this bit. The IUPAC name of the compound CH2 double bond CH single bond C triple bond CH. So CH2 double bond CH single bond C triple bond CH. So here we have to give the carbon numbers like 1 2 3 4. సో కార్బన్ నెంబర్స్ ఇలా ఇచ్చిన తర్వాత ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఫస్ట్ 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఒక కార్బన్ ఉంటే మీథ్ అనే రూట్ వర్డ్ వస్తుంది, 2 కార్బన్స్ ఉంటే ఈథ్ అనే రూట్ వర్డ్ వస్తుంది, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అనే రూట్ వర్డ్ వస్తుంది, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. సో ఇఫ్ ది కాంపౌండ్ కంటైన్స్, ఇఫ్ ది స్ట్రక్చర్ కంటైన్స్ 1 carbon, it contains meth root word, and if the structure of the compound contains 2 carbon atoms, then it contains the eth root word, and if it is 3 carbon atoms, the root word is prop, and if it is 4 carbon atoms, the root word is but. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ కార్బన్ పైన అన్సాచురేషన్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. సో సింగిల్ బాండ్ ఉన్నట్లయితే ఏఎన్ అనే రూట్ వర్డ్ వస్తుంది, డబుల్ బాండ్ ఉన్నట్టయితే ఈన్ అనే రూట్ వర్డ్ వస్తుంది, ట్రిపుల్ బాండ్ ఉన్నట్టయితే ఐన్ అనే రూట్ వర్డ్ వస్తుంది ఐయుపిఏసి నేమింగ్ ప్రకారంగా. సో ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అనే రూట్ వర్డ్ వస్తుంది. అలాగే ఫస్ట్ కార్బన్ మీద ఐన్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ అనే వస్తుంది. 1 2 3 థర్డ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అనే రూట్ వర్డ్ వస్తుంది. సో బ్యూట్ 1 ఐన్ 3 ఈన్. కానీ ఈ రెండు అన్సాచురేషన్లో ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈన్ ఫస్ట్ రాయాలి. సో బ్యూట్ 3 ఈన్ 1 ఐన్, దిస్ ఈజ్ ది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ది ఆన్సర్. ఇథనాల్ ఆన్ హీటింగ్ విత్ acidified KMnO4 to form ethanol and acetic acid. This reaction is an example of ఇథనాల్ CH3CH2OH, దీన్నే ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తాము. ఇది ఎసిడిఫైడ్ K2Cr2O7 పొటాషియం డైక్రమేట్ ప్లస్ హీట్ ప్రెజెన్స్లో ఇథనాల్ CH3CHO, దట్ మీన్స్ ఎసిటాల్డిహైడ్ అని కూడా అంటాము. ఇది ఫైనల్గా ఇథనాయిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఈ K2Cr2O7 ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. సో ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్. So fourth one is the answer. The chemical formula of bleaching powder is CaOCl2. So first one is the answer. We are all know that bleaching powder formula is CaOCl2. So here we have to know the formula of some compounds, that is baking soda. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫార్ములాలు నేర్చుకోవాలి. సో NaHCO3 ఇవన్నీ కూడా మనకి ట్రిపుల్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వాషింగ్ సోడా ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా ఈజ్ Na2CO3 సోడియం కార్బోనేట్. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీన్ని POP అని కూడా సింపుల్గా పిలుస్తాము. సో CaSO4 half H2O, and next gypsum. సో CaSO4 2H2O. ఈ కాంపౌండ్స్ యొక్క ఫార్ములాలన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కసారి మ్యాచింగ్లో కూడా అడుగుతూ ఉంటారు. 5 to 8% solution of acetic acid in water is called as vinegar. The formula of acetic acid is CH3COOH. Acetic acid means CH3COOH. 5 to 8% of acetic acid is called vinegar. The general formula of ketone is RCOR. This is the general formula of ketone. Which of the following element has largest atomic size? This is the modern periodic table, and second A group elements are beryllium, magnesium, calcium, strontium, barium, radium,
and as we are moving from top to bottom in a group, atomic size increases. So barium has the largest atomic size. So ఇదే బిట్ని అటామిక్ సైజ్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అని కూడా అడగవచ్చు. అప్పుడు బేరియం is greater atomic size than strontium, and strontium is greater atomic size than calcium, and calcium is greater atomic size than magnesium, and this magnesium has greater atomic size than beryllium. ఇలా కూడా అడగవచ్చు. or decreasing order of atomic sizes అడిగితే beryllium is less than, magnesium is less than, calcium is less than, strontium is less than barium అని రాయవలసిన అవసరం ఉంటుంది. The number of lone pair of electrons in CH4 molecule. CH4 means methane. So number of lone pair of electrons means 0. CH4 లో lone pair of electrons ఉండవు, అన్ని బాండ్ పేర్సే ఉంటాయి. సో CH4 దట్ మీన్స్ మీథేన్ కనుక తీసుకున్నట్టయితే లోన్ పెయిర్ 0 ఉంటాయి. 0 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 4 బాండ్ పెయిర్స్. ఎన్ని బాండ్ పెయిర్స్ ఉంటాయి అంటే 4 బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ బెరిలియం క్లోరైడ్ తీసుకున్నట్లయితే దీంట్లో 2 బాండ్ పెయిర్స్ ఉంటాయి. అలాగే నో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నో లోన్ పెయిర్. ఇది కూడా బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్, దీన్ని తీసుకున్నట్లయితే 3 బాండ్ పెయిర్స్ ఉంటాయి. నెక్స్ట్ నో లోన్ పెయిర్, ఇది కూడా బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ NH3ని తీసుకున్నట్లయితే అమోనియా, దీంట్లో 2 బాండ్ పెయిర్స్ ఉంటాయి. నెక్స్ట్ 1 లోన్ పెయిర్ ఉంటుంది. 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది కూడా ఒక బిట్. నెక్స్ట్ H2O తీసుకున్నట్లయితే వాటర్ మాలిక్యూల్ని తీసుకున్నట్లయితే దీంట్లో 2 బాండ్ పెయిర్స్ ఉంటాయి. 2 బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చదువుకున్నట్లయితే ఈ బిట్ చదవగానే ఇవన్నీ కూడా ఒకసారి రిమెంబర్ చేసుకున్నట్లయితే వీటిలో ఏది ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ది అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఈజీలీ బిట్వీన్ విచ్ అయాన్స్? లార్జర్ సైజ్ క్యాటయాన్ అండ్ స్మాలర్ సైజ్ యానియాన్, లార్జర్ సైజ్ క్యాటయాన్ అండ్ లార్జర్ సైజ్ యానియాన్, స్మాలర్ సైజ్ క్యాటయాన్ అండ్ స్మాలర్ సైజ్ యానియాన్, స్మాలర్ సైజ్ క్యాటయాన్ అండ్ లార్జర్ సైజ్ యానియాన్. సో అయానిక్ బాండ్ ఎప్పుడు కూడా లార్జర్ సైజ్ క్యాటయాన్ అండ్ స్మాలర్ సైజ్ యానియాన్ మధ్య ఫామ్ అవుతుంది. ఎందువలన అంటే ఎప్పుడైనా సరే ఒక యాటమ్ లార్జర్ సైజ్ ఉంది అంటే, ఏదైనా ఒక యాటమ్కి లార్జర్ సైజ్ ఉంది అంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్ ఎక్కువగా ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి అది పాజిటివ్ అయాన్గా మారుతుంది. పాజిటివ్ అయాన్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది లార్జర్ యాటమ్, అప్పుడు పాజిటివ్ అయాన్గా మారుతుంది. అలాగే స్మాలర్ యాటమ్ ఏదైనా ఉన్నట్లయితే దానికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అంటే న్యూక్లియస్ వైపు పనిచేసే ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాగే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునేటటువంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది నెగిటివ్ అయాన్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లార్జర్ క్యాటయాన్ అండ్ స్మాలర్ యానియాన్ మధ్య ఎప్పుడు కూడా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ది ఆన్సర్. ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ఫ్లోరిన్, ఆక్సిజన్, కార్బన్. 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. దీంట్లో సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. సో ఈ 3 ఎలిమెంట్స్ కూడా సెకండ్ పీరియడ్కి చెంది ఉంటాయి. కార్బన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో ది కరెక్ట్ ఆర్డర్ ఈజ్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్, ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దెన్ కార్బన్. In general, we are moving from left to right in a period. Atomic size decreases and ionization energy increases. The bond angle in H2O molecule is
The answer is 104 degrees 31 minutes. 104 degrees 31 minutes. Upon watching this bit, you have to remember all the bond angles for the remaining compounds. So we have to know the bond angles for different molecules. That is for beryllium chloride, that is BeCl2, the bond angle is 180 degrees. Beryllium chloride lo bond angle 180 degrees untundi. Next, boron trifluoride BF3. So the bond angle in boron trifluoride is 120 degrees. And when coming to CH4, the bond angle is 109 degrees 28 minutes. And when coming to NH3 ammonia, that is 107 degrees and 48 minutes. 107 degrees and 48 minutes. And when coming to H2O, it is 104 degrees and 31 minutes. So 109 degrees 28 minutes means it is for CH4, and 180 degrees means it is beryllium chloride, and 107 degrees 48 minutes means it is for ammonia. So you have to remember all the bond angles for the different molecules upon watching this bit. In this way you can cover all the bits upon doing this bit. Okay. Next, NaCl plus AgNO3 gives AgCl plus NaNO3 is an example for. So clearly it is know that mutual exchange of radicals takes place. So it is chemical double displacement reaction, and the fourth one is the answer. AgCl plus NaNO3 formed. So it is the example of double displacement reaction. The spoilage of food can be prevented by adding preservatives like vitamin C and E. Vitamin C and E, second option is the correct answer. C6H12O6 gives XC2H5OH plus YCO2. In this balanced equation, the x comma y values respectively are. So it is the answer is 2 comma 2. That means x is equal to and y is equal to. So if you place 2 in place of x and 2 in place of y, the equation is balanced. So watch here, it is 6 carbons to the left side of the arrow mark, that is reactants, and to the right side of the arrow mark, that is product side, 2 or 4 carbon atoms, and here 2 carbon atoms. 4 plus 2, 6 carbon atoms. So it is balanced. And here it is 12 hydrogens, and here 2 5s are 10 hydrogens and 2 hydrogens. 10 plus 2, 12 hydrogens. So hydrogen atoms are also balanced. And here it is 6 oxygen atoms, and here 2 oxygen atoms plus 2 into 2, 4 oxygen atoms. 4 plus 2, 6 oxygen atoms. So oxygen atoms are also balanced. So x value is 2 and y value is 2. This is the answer. Which of the following solutions converts blue litmus paper to red? So the answer is HCl. So HCl means it is an acid. So acid converts blue litmus paper into red color. So మీరు గుర్తుపెట్టుకోవాలంటే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి మారుస్తాయి యాసిడ్స్. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి మారుతుంది, అయితే యాసిడ్ అవుతుంది. ది టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్ C2H4 మాలిక్యూల్ ఈజ్. సో ఇట్ ఈజ్ sp2 హైబ్రిడైజేషన్. మీ సిలబస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో CH4లో sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది, C2H4లో sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది, C2H2లో sp హైబ్రిడైజేషన్ జరుగుతుంది. CH4 means it is methane, and C2H4 means it is ethylene, and C2H2 means it is acetylene. దీన్ని ఈథీన్ అని కూడా అంటాము, దీన్ని ఈథైన్ అని కూడా అంటాము. సో ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. CH4 sp3, C2H4 sp2, C2H2 sp hybridization. The low reactivity metal in the following is, it is Au, Rm,
gold. It is the low reactivity metal. So here we can see the metals of high reactivity and low reactivity and moderate reactivity. High reactivity are potassium, sodium, calcium, magnesium, aluminum, and low reactivity are Hg, Ag, platinum, Au, gold. So moderate reactivity are zinc, ferrous, plumbum, lead, and copper. So this is the activity series of high reactivity, low reactivity, and moderate reactivity. In our question, it is asked that metals of low reactivity, that is Rm, Au. Remaining magnesium belongs to high reactivity, and zinc belongs to moderate reactivity, and copper belongs to moderate reactivity. So the answer is Au. CaCO3 gives CaO plus CO2. This reaction is an example for, it is example of calcination reaction. Yes, is dissolved in KCN solution to get AgCN twice. Silver cyanide. Which of the following is an unsaturated hydrocarbon? So CH4 means it is methane. It is a saturated hydrocarbon. C2H2 means it is acetylene. This is the unsaturated hydrocarbon. This is the answer. And C3H8 means it is propane. It is also saturated. And C2H6 means it is ethane. It is also a saturated. It is also a saturated. So this is the answer. Successive compounds in a homologous series possess a difference of, it has the difference of CH2 unit. So manam alkane examples కనుక తీసుకున్నట్లయితే హోమోలాగస్ సిరీస్కి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆల్కేన్స్ అండ్ ఆల్కీన్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆల్కేన్స్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మీథేన్, దీని యొక్క ఫార్ములా CH4 ఉంటుంది. అలాగే ఈథేన్, నెక్స్ట్ వన్ ఈథేన్, దిస్ ఈజ్ C2H6, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రోపేన్ and it is C3H8, and next one is butane, it is C4H10. So upon watching these series we can find the difference of CH2 యాడ్ చేస్తే C2H6 వస్తుంది, దీనికి మళ్ళీ CH2 యాడ్ చేస్తే C3H8 వస్తుంది, మళ్ళీ దీనికి CH2 యాడ్ చేస్తే C4H10 వస్తుంది. సో ది డిఫరెన్స్ ఈజ్ CH2 యూనిట్. సో సక్సెసివ్ కాంపౌండ్స్ అంటే వెంటనే వచ్చేటటువంటి కాంపౌండ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? CH2 యూనిట్. సో ది ఆన్సర్ ఈజ్ CH2. సో ఆల్కిన్స్ని అబ్జర్వ్ చేసినా మనకి ఇలాగే కనిపిస్తుంది. సో C2H4, సో ఈ ఇథిలీన్ ఆర్ ఈథీన్, C2H4, నెక్స్ట్ వన్ ఈజ్ C3H6, నెక్స్ట్ వన్ ఈజ్ C4H8, నెక్స్ట్ వన్ ఈజ్ C5H10. వీటన్నిటి మధ్య కూడా CH2 యూనిట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హోమోలాగస్ సిరీస్కి ఎగ్జాంపుల్. Alkanes and alkenes are also example of homologous series, and it has the difference of CH2 unit. An element has an atomic number 15. With which of the following elements with it shows similar chemical properties? And the answer is nitrogen, because nitrogen, phosphorus, arsenic, antimony, bismuth, these are all belongs to 5th A group. So they have similar chemical properties. So the answer is nitrogen. Electronic configuration of Al+3 is, so aluminum means it has the atomic number sodium, magnesium, aluminum, it has 13. The electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p1. So first orbit contains 2 electrons, and second orbit contains 8 electrons, and third orbit contains 3 electrons. So the electronic configuration of aluminum is this 2 8 3, but here it is given that aluminum plus 3.
So it loses 3 electrons and becomes Al3 plus. So ఇందులోంచి 3 electrons తీసివేస్తే 2, 8. This is the electron configuration of aluminum plus 3 అవుతుంది. So the answer is third. The byproduct of soap is glycerol. B the answer. Which of the following is used to oxidize ethanol to ethanoic acid? Alkaline KMnO4, concentrated H2SO4, acidified K2Cr2O7, and all the above. All the above is the answer. Anyone can be used to oxidize the ethanol to ethanoic acid. The difference of molecules of water in gypsum and POP is. So the formula of gypsum is CaSO4 2H2O, and it contains 2 water molecules, and formula of plaster of Paris is CaSO4 of H2O. So POP contains of water molecule. So gypsum contains 2 water molecules, and plaster of Paris contains of water molecule. So difference of molecules of water in gypsum and POP. So gypsum lo ఉన్నటువంటి water molecules 2 minus difference means minus POP లో 1/2. So 2 to 4 minus 1 3/2. So 3/2 is the answer. Which of the following does not form an acidic salt? Phosphoric acid ఇది acidic salt ని ఇస్తుంది, and carbonic acid ఇది acidic salt ని ఇవ్వదు. సో ఇది ఆన్సర్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా acidic salt ని ఇస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా acidic salt ని ఇస్తుంది. సో ది ఆన్సర్ ఈజ్ కార్బోనిక్ యాసిడ్.